హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. 21st ఇంటర్నేషనల్ యోగా డే కదండి. యోగా డే సందర్భంగా యోగా గురించి అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో అందరూ ఒక గ్రూప్గా చేరి బ్యానర్ పట్టుకొని అన్ని బ్లాక్స్ ముందు నుండి స్లోగన్స్ చేసుకుంటూ ఎలా ఊరేగింపుగా వెళ్తున్నారో చూడండి. వాళ్ళలో స్వప్న అనే ఆవిడ అందరికీ ఫ్రీగా యోగా నేర్పిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటుంది. ఈ యోగా గురించిన విశేషాలను వారి మాటల్లోనే విందాం పదండి. ఆగండి ఒక్క నిమిషం. లెఫ్ట్ సైడ్ ఉన్న లైక్ మీద ఒక టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మీద టచ్ చేసేయండి. మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు మంచి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆల్. దాదాపు 4 ఏళ్ల నుంచి నేను స్వప్న కలిసి ప్రయాణిస్తున్నాము. తను చేసే సర్వీస్ మటుకు నిజంగానే చాలా ప్రశంసించదగ్గది. మధ్యలో 2 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ తిరిగి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామని ఎదురు చూస్తున్నాను. అంతలా యోగా అనేది ప్రభావితం చేసింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యోగాసనాలే మన ఆరోగ్యానికి శాసనాలు. ఇది మనసులో పెట్టుకుని రోజు అందరూ తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. యోగా శరణం గచ్చామి. థ్యాంక్ యూ. మార్నింగ్ టు ఆల్. యోగా శరీరానికి మనస్సుకు అనుసంధానం చేసేదే యోగా. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు జయ. మీకు రెండు స్ట్రాంగ్ గార్డెన్స్ యోగా చేసుకుంటాము రెగ్యులర్గా. యోగా చేసుకోవడం వలన మాకు చాలా హాయిగా, చాలా కమ్యూనిటీ చాలా బాగా అనిపిస్తుంది. యోగా అంటే ఒక ఆరోగ్యం, అంటే మనకు ఆరోగ్యంగా మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. యోగాసనాలు కావు, జీవన విధానంగా అలవరుచుకోవాలి. క్రమశిక్షణ తప్పకుండా యోగా చేసుకుంటే కనుక మన జీవితం ఆనందంగా మలుచుకోవచ్చు. जय श्री कृष्णा. रेनबो विस्तार में रहती हूँ. वैसे गुजराती में बोलूँगी. रेनबो विस्तार में रहूँ छूँ और बहुत सरस योगा कराए हमारा मास्टर माइंड सपना और जया जी और पद्मा जी. जय श्री कृष्णा. When I joined yoga, I thought ki I will not able to know because it's all a language barrier. But since I joined Sapna madam, I have seen a drastic change, and literally I want to thank her. Irrespective of everything, we are all doing yoga because of her only. So it's a big thank you to her. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు ప్రత్యూష. 2 years నుంచి వెళ్తున్నాము. రోజు వెళ్ళడానికి అవ్వకపోయినా ఎప్పుడైనా వీలు దొరికినప్పుడైనా యోగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. Good morning everybody. I am doing yoga from last 3 years. I am seeing, मैं अपने आप में चेंज देख रही हूँ. बहुत अच्छा लग रहा है. बॉडी फ्लेक्सिबल हो रही है. रोज करने के बाद अच्छा लगता है कि हमने कुछ अपनी बॉडी के लिए किया. थैंक यू. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రెయిన్బో విస్తాస్, నా వయసు 69 సంవత్సరాలు. 4.5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ రెయిన్బో విస్తాస్లో యోగా చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యం మీద చాలా అవగాహన ఉంది, కానీ ఎప్పుడు కుదరలేదు. స్వప్న వలన అది నేను రోజు చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. అందువలన స్వప్నకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ ఆల్. ఏజ్ సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. ఎవరికి ఏది వీలైతే అది చేయడానికి ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తేనే మనం మళ్ళీ మనకి చేయాలనిపిస్తుంది. మన బాడీ మన మాట వింటుంది. మనం ఆ విధంగా మన బాడీని తయారు చేసుకోవాలి. మనం ఏమి చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే అలాగే మనకి బద్ధకంగా ఉంటుంది. చేస్తూ ఉంటే మనకి ఉత్సాహం వస్తుంది, యాక్టివ్ అవుతుంది, ఏదైనా సాధించడానికి వీలవుతుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు స్వప్న. నేను ఇక్కడ రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో యోగా క్లాస్ చెప్తున్నాను. ఇక్కడ 6 years నుంచి మేము చేస్తున్నాం అందరము కలిసి. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాయిగా ఉంటుంది. అదేవిధంగా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి దూరం అవుతుంది. రోజు చేస్తే కనుక మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. అలాగే మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఒత్తిడి దూరం అవుతుంది. ఇంట్లో టెన్షన్స్ అవి కూడా మనం వాటి నుంచి దూరం చేసుకోవచ్చు. మన కోసం మనం రోజు ఒక 1 hour కేటాయించుకొని యోగా చేస్తే కనుక డిఫరెన్స్ అనేది మనకే అర్థమవుతుంది. योगा से नाता जोड़ना है. शरणं गच्छामि. योगा शरणं गच्छामि. योगा शरणं गच्छामि. योगा शरणं
జీవితాన్ని చక్కగా ఆస్వాదించాలనుకుంటే క్రమం తప్పకుండా చేయండి యోగా. జీవితాన్ని చక్కగా ఆస్వాదించాలనుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. యోగాతోనే అది సాధ్యం. మేము భారతీయ యోగా సంస్థాన్ వారి ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందండి, మెయిన్ ఆఫీసు. ఆ భారతీయ యోగా సంస్థాన్ వారు ఫ్రీ యోగా క్లాసెస్ అని చెప్పి ఏర్పాటు చేశారు. దానిలో మేము ట్రైన్ అయ్యి ఒక్కొక్క సెంటరు అలా పెట్టుకుంటూ హైదరాబాద్లో 100 సెంటర్స్ వచ్చాయి. నేను కూడా ఒక దగ్గర ఇలాగే ఫ్రీగా యోగా నేర్చుకొని ఒక సెంటర్ నుంచి వేరే మేము ఇంటికి వచ్చి అక్కడ నేను సెంటర్ని ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా భారతీయ యోగా సంస్థ వారి గొప్పతనము. ఇంతమందికి ఫ్రీగా ఆరోగ్యాన్ని పంచడం అనేది ఆ సంస్థకి ఒక్కదానికే సాధ్యం. థ్యాంక్ యూ ఆల్. నిజంగా చెప్తున్నానండి, ప్రతిరోజు యోగా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా రకాల నిప్పుల బారి నుంచి బయటపడవచ్చు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. తప్పకుండా యోగా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. తప్పకుండా యోగా చేయండి ప్లీజ్.